అమ్మ తోడు చెప్తా ఉన్నా ఈ బెట్టింగ్ యాప్లు చూడరి. ఎందుకంటే ఇంత దుర్మార్గం అంటే ఇది ఒక్కొక్కరిని మందలిస్తే బయట పడతలేడు కానీ ఇంటికి ఒకడు ఉన్నాడు బెట్టింగ్ ఆడేటోడు. ఇంటికి ఒకడు లక్షలు పోగొడుతున్నాడు. ఇంటికి ఒకడు ఉన్నాడు. ఊరుకు అంటే నీకే తెలియదు, నేను చూస్తున్నటువంటి మిత్రుడా నీకే తెలియదు, నీ పక్కన ఉన్నాడు కూడా బెట్టింగ్ ఆడతాడు. నీ తెలియకుండా ఆడతాడు. ఎందుకంటే ఇజ్జత్ పోతుంది. అరే మెంటల్గా అలా పాగలుగా అలా అర్థం కాదు. కానీ తల్లిదండ్రులు ఎందుకు ఇంత ఆవేదన అంటే కొంతమంది ముచ్చట్లు చెప్తా ఉంటే విని బాధ వేసింది. వాళ్ళ తల్లిదండ్రులు అక్క పెళ్లి చేద్దామో చెల్లె పెళ్లి చేద్దామని ఇంట్లో డబ్బులు జమ చేస్తూ ఉంటే ఆ దరిద్రులు పోయి ఆ పైసలన్నీ తీసుకొని పోయి బెట్టింగ్లలో పెట్టాలి. పుస్తకాలతో కూడా కుదిపెట్టిపిస్తున్నారట. గింత దరిద్రంలో ఉన్నాం మనం. మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, హైదరాబాద్లో గింత దరిద్రంలో బతుకుతా ఉన్నాం. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లను నిర్మూలించాలి. దాదాపు 1500 కోట్ల రూపాయలు, ఒక్కటి కాదు రెండు కాదు, వింటున్నారా మిత్రులారా,